నాకున్న సమాచారం ప్రకారం గవర్నమెంట్ ఇమ్మీడియట్గా మంత్రివర్గం నుంచి నారాయణని బర్తరఫ్ చేసి అతని మీద సిబిసిఐడి ఎంక్వైరీ వేయాలి. ఏంటి అంత తీవ్రమైన అవినీతికి పాల్పడ్డాడు, వేల కోట్లు లూటీ చేశాడు అని పకడ్బందీగా చెప్పగలరు. చెప్తున్నారు ఎందుకు చెప్పాలి? ఒకసారి ఎంక్వైరీ చేయమనండి. ఏసీబీని సిబిసిఐడి ఎంక్వైరీ చేపిస్తే నారాయణ బండారం అంతా బయటకు వచ్చారు. మీ అబ్జర్వేషన్ ఏంటి? నా అబ్జర్వేషన్ ఏంటంటే ఇవాళ విశాఖపట్నం కానీ అమరావతిలో కానీ తన మున్సిపల్ శాఖలో కానీ అత్యంత అవినీతి పౌరురాలైనటువంటి శ్రీలక్ష్మికి చేదోడు వాదోడుగా ఉంటూ ఆమె సూచనలు సలహాలు ఈయన పాటిస్తూ వీళ్ళిద్దరు కలిసి రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు. కాబట్టి నారాయణని ఇమ్మీడియట్గా మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నాడు. ఇది వాస్తవం కూడా. ఎందుకంటే అమరావతి భూములు ఇచ్చేసింది ఈయన ఆధ్వర్యంలోనే స్వీకరించారు. కాబట్టి ఆ రైతులకు ఇవ్వాల్సినటువంటి మౌలిక వసతులు కల్పన చేసి వాళ్ళకి ప్లాట్లు ఇవ్వకుండా, గన్నవరం ఎయిర్పోర్టు భూములు ఇచ్చినటువంటి రైతులకి ప్లాట్లు ఇవ్వకుండా కాలాతీతం చేస్తూ కాలహరణం చేస్తూ ఏం చేయాలనుకుంటున్నాడు.